నిన్న కశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడి మీద ఇది. కశ్మీర్లో ఉగ్రఘాతుకం, గ్రెనేడ్ విసిరి సైనిక వాహనంపై కాల్పులు, 5 జవాన్ల మృతి, 6 గాయాలు, సైన్యం ప్రతిఘటనలతో అడవిలోకి పరార్. కతువా జిల్లాలో ఘటన 2 రోజుల్లో రెండోది. ఏం పీకుతున్నారు అని నేను అడుగుతా ఉన్నా. బీజేపీ గవర్నమెంట్ ఏదైతే, ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో సెంట్రల్లో, ఏం పీకుతున్నారు? ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఉగ్రదాడులు జరిగినాయి భారతదేశం పైన? కశ్మీర్లో చూసుకుంటే వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్నటువంటి బస్సుతో మొదలు పెడితే ఇది కూడా కలుపుకుంటే ఈ రోజు వరకు 8 నుంచి 11 దాడులు జరిగినాయి. లిటరల్గా 10 నుంచి 11 జరిగినాయి. ఏం పీకుతున్నారు? దీనికి సంబంధించి ఒక్కటంటే ఒక్క సెంట్రల్ మినిస్టర్ మాట్లాడినటువంటి లేదు. నిఘా విభాగాల నుంచి స్టేట్మెంట్ లేవు, తర్వాత జైశంకర్ నుంచి స్టేట్మెంట్ లేవు, అమిత్ షా నుంచి లేవు, పిఎం మోడీ నుంచి లేవు. ఏం చేస్తున్నారు? ఓ పక్క సైనిక సోదరులు చచ్చిపోతా ఉన్నారు, తర్వాత యాత్రికులు చచ్చిపోతా ఉన్నారు, కామన్ మ్యాన్ని ముట్టబెడతా ఉన్నారు. కశ్మీర్లో ఏం జరుగుతుంది? ఆడున్నటువంటి లోకల్ క్రౌడ్ వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారా, లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి విద్రోహ శక్తులు వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాయా? పాకిస్తాన్ నుంచి వస్తున్నారా, లేదంటే వీళ్ళు ఇండియాలోనే ఉట్టి ఇండియా సైనిక సోదరుల మీద, ఇండియన్ పబ్లిక్ మీద ఈ రకంగా తెగబడతా ఉన్నారా? దీని వెనకాలన్నటువంటి కారణాలకు మాత్రం ఇన్ని రకాల ఘటనలు జరుగుతున్నా కానీ, ఇన్ని ఘటనలు జరుగుతూ ఉన్నా కానీ ఒక్కడు మాట్లాడతలేడు దీని మీద. వరుస దాడులతో కాశ్మీర్లో ఉగ్రవాదుల కలకలం రేపుతున్నారు. సోమవారం కతువా జిల్లా మాచేడి ప్రాంతంలో సైన్యం వాహనం పై పక్కా పథకం ప్రకారం కాల్పులకు పాల్పడ్డారు. మాచేడి, కిన్లీ, మల్హార్ ప్రాంతంలో పహారా కాస్తున్న సైనిక వాహనంపై తొలుత బట్నోడా గ్రామం వద్ద గ్రెనేడ్ విసిరారు. వాహనం ఆగిపోవడంతో కాల్పులు జరిపారు. దీంతో 5 సైనికులు ప్రాణాలు కోల్పోయారు, మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం సైనికులు ప్రతిఘటించడంతో ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి పారిపోయారు. వారి కోసం అదనపు బలగాలను రప్పించి గాలింపు చేపట్టారు. కాగా ఆదివారం తెల్లవారుజామున రాజౌరి వద్ద సైనిక శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సైనికులు ఎదురు కాల్పులు జరపడంతో పరారయ్యారు. కాగా నెల రోజుల్లో కతువా జిల్లాలో 4 ఉగ్రదాడులు జరగడం గమనార్హం. ఇది నెల జూన్ నుంచి జూలై వరకు నెల రోజులు వేసుకోండి. కతువా జిల్లాలో 4 ఉగ్రదాడులు జరగడం గమనార్హం నెల రోజుల్లో. కుల్గాం జిల్లాలోని 2 గ్రామాల్లో శనివారం నుంచి ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. ఏడా? కుల్గాం డిస్ట్రిక్ట్లో. కశ్మీర్లో వరుస ఉగ్రవాద దాడుల ఘటనల నేపథ్యంలో భారత సైన్యం తనిఖీలను విస్తృతం చేసింది. కుల్గాం జిల్లా చిన్నిగాం ఫీసల్ గ్రామంలో ఓ ఇంట్లోనే ఉగ్రవాదులు బంకర్ ఏర్పాటు చేసుకున్న సంగతి ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. శనివారం ఇక్కడ ఎన్కౌంటర్ జరగగా 4 హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు గత నెలలో పర్యటనకు బస్సుపై జరిగిన ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాది సైఫుల్లా సాజిద్ ఉన్నట్టుగా తేలింది. ఈ తేలేటువంటి మాటలు కాదు, వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్ మెయిన్ సెంటర్ ఏడా? పాకిస్తానే కదా, ఇస్లామాబాద్ సెంటర్గానే జరుగుతూ ఉంది కదా హిజ్బుల్ ముజాహిద్దీన్కి సంబంధించి. అట్లే కాశ్మీర్లో 8 మంది వీళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఉన్నారు కదా. దీనికి తోడు ఇప్పుడున్నటువంటి ఆపోజిషన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ పార్టీ కూడా వీళ్ళకి ఫండింగ్ ఇస్తుంది అనేటువంటి సమాచారం మీ దగ్గర ఉన్నది కదా. ఆఫ్టర్ ఆల్ మాలాంటి వాళ్ళ దగ్గర దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా మీ దగ్గర ఎంత డీటెయిల్గా ఉండాలి? ఎవరు వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళని ఎందుకు తీసేయట్లేదు? ఎలక్షన్స్కి ముందు మాత్రం పక్క దేశాల్లో ఎవడో టెర్రరిస్టులు ఉంటే వాడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వేసేసిరు అనేటువంటి వార్తలు వచ్చినాయి. మరి అప్పుడు చెప్పినటువంటి వార్తలు ఇప్పుడు ఎందుకు వస్తలేవు? అలాంటి సమాచారం ఎందుకు లీక్ అయితే లేదు? ఇదే సందర్భంలో నేను ఒక విషయం చెప్తా చూడుర్రి. మాల్దీవ్స్ని పక్కన పెట్టిన తర్వాత అండమాన్ నికోబార్ దీవులలో 72,000 కోట్లు పెట్టి 72,000 crores పెట్టి డెవలప్మెంట్ మేము చేస్తామని చెప్పేసి మోదీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది గత ఎలక్షన్స్కి ముందు, మొన్న జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్కి ముందు 72,000 కోట్ల డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే దీనికి అలా ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎగెనెస్ట్గా నిలబడతా ఉన్నది? అసలు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని డెవలప్ చేసి చేయాల్సినటువంటి అవసరం ఏమున్నదని చూసుకుంటే, ఇగో ఇప్పుడు ఇది ఇండియా మ్యాప్ అనుకుందాం. అంటే నాకు గీయనీకి వస్తలేదు, మీరు అర్థం చేసుకోండి. ఇది ఇండియా మ్యాప్ అనుకుంటే, ఒకవేళ ఇది ఏంది, ఇది భారత్ అని అనుకుందాం. మొత్తం ఇదంతా మనకి వాటరే కదా. అయితే ఈడ కింద మనకి శ్రీలంక ఉన్నది, ఈడ పాకిస్తాన్ ఉన్నది, తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్, పక్కన చైనా, ఇక మయన్మార్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ స్థావరాల్లో శ్రీలంకలో
2 పోర్ట్లు చైనా చేతిలో ఉన్నాయి. అదే కాకుండా ఇక మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి కదా, వీటిలో కొన్ని ఐలాండ్స్ అప్పటి నెహ్రూ 2 ఐలాండ్స్ వాళ్ళకి శ్రీలంకలో కలిపేసిండు కదా, ఆ ఐలాండ్స్తో పాటు ఈ పక్క ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి చిన్న దేశాలు, ఈ పాకిస్తాన్లో చైనా తన స్థావరాలని, సైనిక స్థావరాలను చాలా బలంగా ఏర్పాటు చేసుకున్నది. కాబట్టి ఈడ భారత్కి అత్యంత సేఫ్ క్షేత్రంగా ఏదైతే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నాయో దాంట్లో పోర్ట్స్ ప్లస్ ఎయిర్పోర్ట్స్ ప్లస్ అక్కడ ఉన్నటువంటి కొంత అడవి ప్రాంతాన్ని, అంటే జనాల మధ్యలో ఉన్నటువంటి అడవి ప్రాంతాన్ని కొంత నరికేసి అక్కడ మిగిలినటువంటి డెవలప్మెంట్స్ చేస్తామనేటువంటి ప్రతిపాదనకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వద్దంటుంది. ఎందుకు తెలుసా, ఇక్కడ అన్ని క్షేత్రాల్లో చైనాకి సంబంధించినటువంటి, అంటే భారతదేశానికి ఒక భారతే కాకుండా ఆ పక్క ఉన్నటువంటి మిగిలిన దేశాలతో సత్సంబంధాలు ఎందుకు అవసరం అంటే ఇందుకే, ఆ పక్క ఉన్నటువంటి అన్ని దేశాల్లో చైనా తన యొక్క సైనిక స్థావరాలను చాలా బలంగా ఏర్పాటు చేసుకుంటా ఉంది. ఒకవేళ భారత్ తన కింద ఉన్నటువంటి ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలతో ఏదైతే సత్సంబంధాలు కొనసాగిస్తూనే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఇవాళ గనక తన యొక్క సైనిక స్థావరాన్ని డెవలప్మెంట్ని ప్రాపర్ వేలో గనక చేయగలిగితే భారతదేశం ఏనాడైనా యుద్ధంలో గనక పాల్గొనాల్సినటువంటి పరిస్థితి వస్తే అది చైనాతో, ఆ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చాలా పెద్ద ఎత్తున భారత్కి సేఫెస్ట్ సేఫ్ గార్డ్గా ఉపయోగపడతాయి. అండ్ ఆ ప్రాజెక్ట్ని వద్దని అంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆడున్నటువంటి జింగ్పింగ్ అనేటువంటి సంకనాక్తా ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, జింగ్పింగ్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈ గిన్ని జరుగుతూ ఉన్న సైనిక స్థావరాల మీద దాడులు జరుగుతూ ఉన్నా, సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని సైనికులు బస్ చేరుతున్నటువంటి స్థావరాలపైన ఉగ్రముక్కల దాడులు కానీ, ఇలా వాళ్ళకి అమ్నీషియన్ కానీ, గన్స్ కానీ, లిక్విడ్ ఆఫ్ మనీ కానీ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయాలు మాత్రం ఏ రకమైనటువంటి క్లారిటీ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి మనకి. గత నెల రోజులుగా 4 దాడులు సైనిక స్థావరాల మీద, సైనికుల మీద. ఎవడెందుకు సమాధానం చెప్తలేరు? కనీసం ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి, మేము దీన్ని ఏందది ఖండిస్తున్నాం, కట్టడి చేస్తున్నాం, ఇంకో మాట ఏవి రావు. నిన్న కశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడి మీద, ఇది కశ్మీర్లో ఉగ్రఘాతుకం, గ్రెనేడ్ విసిరి సైనిక వాహనంపై కాల్పులు, 5 జవాన్ల మృతి, 6 గాయాలు, సైన్యం ప్రతిఘటనలతో అడవిలోకి పరార్. కతువా జిల్లాలో ఘటన 2 రోజుల్లో రెండోది. ఏం పీకుతున్నారు అని నేను అడుగుతా ఉన్నా. బీజేపీ గవర్నమెంట్ ఏదైతే, ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో సెంట్రల్లో, ఏం పీకుతున్నారు? ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఉగ్రదాడులు జరిగినాయి భారతదేశం పైన? కశ్మీర్లో చూసుకుంటే వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్నటువంటి బస్సుతో మొదలు పెడితే ఇది కూడా కలుపుకుంటే ఈ రోజు వరకు